వాక్యము ఆగలేదు, ప్రార్థన కూడా ఆగలేదు. ఆగిందంటారా? ఒక్క రోజులో యాకోబు ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు దేశంగా మారితే, మరి 3 రోజులు మనం ఇలా ప్రార్థన చేస్తే మన పట్టణం, మన యొక్క గ్రామం ఇశ్రాయేలుగా మారదంటారా? మారదు ఖచ్చితంగా. ఒక బాంబు ఉగ్రవాది వచ్చి పెడితే సిబిఐ ఆఫీసర్స్, పోలీసులు అందరూ కలిపి పనిచేసి డాగ్స్ వారు కూడా వచ్చి పట్టుకుంటారా? పట్టుకోరండి, పట్టుకుంటారు. అలాగే ఎన్నో అప్పులతో, బాధలతో విశ్వాసం కోల్పోయి ఆ రోజు కానాల్లో కూడా కరువు వచ్చిందని అయ్యగారు చెప్పారు. అలాగే ఎంతో విశ్వాసంలో ఉన్న మాకు పర్వతాల లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఈ 3 రోజుల ప్రార్థనకి దేవుడు మాకు తప్పకుండా సహాయం చేస్తాడు. మీకు తెలియదండి, ఈ 3 రోజులు సేవకులు ఏం చేశారో నేను చెప్తాను. 10 గంటలకల్లా వచ్చేవారు సేవకులు. సంఘమంతా కూడా టిఫిన్ ఏర్పాటు చేసేవారు. గబగబా టిఫిన్ చేసి వచ్చి 2 గంటల వరకు ఎండలో వాక్యం వినడం, పాటలు పాడడం ఇవన్నీ చేశారండి. చేసి 3 గంటలకు భోజనం చేశారు. మరలా వచ్చి పాతవారు కొత్తవారు కూడా ఇక్కడ ఉన్నారు. పాతవారు చేతులు కడుక్కొని 6:30 వరకు ప్రార్థన చేసేవారు. మరలా 7 గంటలకి ఇంటికి వెళ్ళిన వాళ్ళు వచ్చి మరలా 11 గంటల వరకు ప్రార్థన చేశారు. చాలా కష్టపడ్డారు. ఒక ఆవిడ ఫోన్లో చూసి ఉపవాస ప్రార్థనలు అంటున్నారు, భోజనాలు చేస్తున్నారు ఏంటి అని అడిగారు. నిజంగా ఆ భోజనాలు చేయకపోతే అందరూ కూడా షుగర్లు వచ్చి ఉన్నారు. అసలు ఎంత కష్టపడ్డారో నేను మాటల్లో చెప్పలేదని చెప్తే వాళ్ళే ఫోన్ చేసి ప్రార్థన అవసరత కోరేది. నిజంగా అయ్యగారు 120 రోజులు ప్రార్థన చేస్తే 80 లక్షలు కట్టగలిగారంట. మరి ఒక్కొక్క మనిషికి అప్పు ఎంత ఉందంటారు? 1 కోటి రూపాయలు ఉందేమో, నాకు తెలీదు. బయట లోకాన్ని అడిగితే బ్యాంకు రాబరీ చేసిన అప్పు తీరుతుందా? తీరదు. లోకం అడిగితే అలా చెప్తుంది. కానీ సేవకుల ద్వారా మంచి మాట, 120 రోజులు ప్రార్థన అంటే 4 నెలలు. 4 నెలలు ప్రార్థన చేస్తే మన అప్పు అంతా తీరుతుందా? తీరుతండి ఖచ్చితంగా. ఈరోజు నాకు ఫోన్ వచ్చింది. ఏమన్నా తెలుసండి, ప్రార్థనలోంచి వెళ్ళిపోయారు ఒకళ్ళు. అప్పుల బాధ తట్టుకోలేక మత్తు బిడ్డలు తినేస్తే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చిందండి. వాళ్ళు ప్రార్థన మానేసరికి చాలా ఏడ్చింది. ఎన్నో సంవత్సరాలు భక్తి చేసి దేవుని నుండి తొలగిపోయి ఈ లోకము సంతోషం ఉందనుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఫోన్ చేసి రేపటి నుంచి మేము ప్రార్థనకు వస్తామన్నారు. అందరూ దయచేసి చప్పట్లు కొట్టండి. ఇంకా ప్రార్థన ముగింపు అవల. నాకు ఎంత సంతోషం వచ్చిందంటే వెంటనే దైవజనుడికి ఫోన్ చేయమని చెప్పాను. మరి మీ జీవితంలో ఖచ్చితంగా ఏ అప్పు అయినా, ఏ అనారోగ్యమైనా ఖచ్చితంగా ఈ 3 రోజులు ప్రార్థన ఈ గ్రామంలోనే సేవకులను ఈ రీతిగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు సంఘమంతా కూడా రాజుబాబు గారి కుటుంబం, మోజెస్ గారి కుటుంబం, యేసురాజు గారి కుటుంబం నిజంగా ఆతిథ్యం ఇచ్చారండి. సేవకులకి ఎంత ఘనమైన ఆతిథ్యం ఇచ్చారంటే మాటల్లో చెప్పలేదు. నిజంగా దేవుడికి వారి అవసరం ఉంది అన్నట్లుగా వారు చేశారు. దేవుడు వారికి అవసరం అన్నట్లుగా కాదు. నిజంగా అందరూ సంఘంలో సారే 10 విధవరాలతో సహా అప్ప వేసినట్లుగా బిస్కెట్లు ప్యాకెట్లు, అస్సలు డబ్బులు లేని కూడా డ్రింకులు తీసుకొస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది, బాధ కూడా వేసింది. వారికి కూడా వారి అవసరత తీరాలని, అందరిలో నేను కూడా దేవుళ్ళ పార్టిసిపేట్ చేయాలని అందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. నిజంగా ఈ 3 రోజులు వారి ప్రయాస, పరిచయం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వచ్చేవాళ్ళు, అసలు చాలా సంతోషంగా ఉందండి. ఈ 3 రోజులు ఇలాంటి గుడికలు 120 రోజులు మరి జరిగితే నేను విజయాన్ని అడిగాను, మరి మనం కూడా 120 రోజులు చేద్దామా అంటే చేద్దామండి, 4 నెలలైనా పర్వాలేదు అన్నారు. అంటే దేవుడు అంటే ఇష్టమైన వాళ్ళు వీళ్ళందరూ దేవుని కార్యాల కొరకు. ఒక ఇశ్రాయేలు దేశంని ముట్టుకోవాలంటేనే, యుద్ధం చేయాలంటేనే దేశం, ప్రపంచం జడిసిపోతుంది కదండి. మనం కూడా దేవుళ్ళు ఒక రాత్రంతా గడిపితే ఎన్ని మేలులు చూశానో నేను మాటలు చెప్పలేను. కానీ ఈ 3 రోజుల ప్రార్థనకి దైవజనులు అందరూ వేసినటువంటి రాళ్ళు, మంచి మందిరం ఇక్కడ కట్టబడాలి, ఏ ఇంట్లో కూడా ఒక అప్పు ఉండడానికి వీల్లేదు, అందరికీ జాబులు రావాలి, గృహాలు లేని వారికి గృహాలు కావాలని
వారు ఎంతో విజ్ఞాపనం చేశారు. వారి పాదధూళి ఎంత దులిపినా మనకి ఖచ్చితంగా దేవుడు ఒకానొక రోజున విడుదలిస్తాడని ఎంతో విశ్వాసంతో సంతోషంతో ఈ సాక్ష్యం ముగిస్తున్నాను.